యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించాయి. దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీకైనా సిద్ధమేనన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామని అన్నారు. జార్ఖండ్ జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ తెచ్చి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష. జెన్కో కూడా టెండర్ పిలవాలి, బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో. అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది, అడిగితే దాన్ని మాట్లాడలే. దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది. ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు. అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ప్రూవ్ చేస్తా. ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇప్పుడు 50,000 కోట్ల పెరిగింది. పెరిగితే 16,000 కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు. మిగిలిందంతా ఎవరు తీస్తున్నప్ప వర్క్స్? ఈయన సబ్ కాంట్రాక్టర్లు. అక్కడ అప్పుడున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే, అక్కడున్న లీడర్లు తోసుక తిన్నారు అధ్యక్ష. మొత్తం ఇక లాస్ అయిందండి. ఎందుకు లాస్ అయింది? ఇవన్నీ రికార్డు చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్తున్నాను. ఇప్పుడు వారు మాట్లాడిన మాట, ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోన కమిషన్తోన ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ